బ్యాక్ న్యూస్ కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీలో చేరినందుకు చైర్మన్ ఎలవర్తి శ్రీనివాస్ పై వైసీపీ సభ్యుడు రవి కాంత్ దాడి చేశాడు. సమావేశం ప్రారంభం కాకముందే వైసీపీ టీడీపీ సభ్యులు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. తను సినిమాల్లో పాడటం ప్రారంభించి 50 ఏళ్లైన సందర్భంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో కృతజ్ఞతాభినందన సభ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా యేసుదాసు కాళ్లు కడిగి పువ్వులతో పూజ చేశారు బాలు. యేసుదాసు తనకు గురువు, అన్నయ్యతో సమానమని, ఆయనతో కలిసి నిలబడే అవకాశం కలగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఎస్పీబీ. 50 ఏళ్లు తన గానాన్ని అభిమానించిన శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన. इवं वस्त्राणि वसावसाधे युवोरच्छिद्रामन्तवो हसृगाः अवातिरतमन्वतानि विस्वत्येन मित्रावरुणा सचेते सुमङ्गलीर्यं वधूरिमागं समेतपश्यता सौभाग्यमस्येदत्वायाधास्तमविपरेतना इमान् त्वमिन्द्रमीढ्वस्तु पुत्रागं सुभगा अङ्कुणो दशा आस्यां पुत्रानाधीहि पतिमेकादशं कृधि रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः वागीशाद्यास्तमनसस्वाध्यानामुक्रमे जन्मत्वा कुतुशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलान् तयो संसृणात्मनः शोभनः शोभमान् आयुरेवावरुन्धे सर्वस्मै स्वाहेत्याः अपरिमितमेवावरुन्धे. బీహార్లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి 5 ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. జైలు గోడలు బద్దలు కొట్టి ఖైదీలు పరారైనట్లు అధికారులు భావిస్తున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీహార్తో పాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడలో ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విశాఖపట్నంలో రిజిస్టర్డ్ కేసెస్ని బట్టిపోతే విశాఖపట్నం ఈజ్ రికార్డింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. అది వన్ టైం పాస్వర్డ్ అఫెన్సెస్ అనండి, వాట్ ఎవర్ నేచర్ ఆఫ్ ది అఫెన్స్. దీనికి సంబంధించి సిఐడి విభాగం చాలామందిని, దాదాపు మోర్ దాన్ 300 పీపుల్ని దే ట్రైన్డ్ ఇన్ హౌ టు ఇన్వెస్టిగేట్ ది సైబర్ క్రైమ్స్. కాకపోతే మా దగ్గర ఉన్నటువంటి పర్సనల్ వారి కెపాసిటీ టు ఇన్వెస్టిగేట్ వీ నీడ్ టు అప్గ్రేడ్. ఎందుకంటే ఒకప్పుడు సైబర్ క్రైమ్ అనేటువంటిది 1984లో మేము జాయిన్ అయినప్పుడు కనీసం ఒక 2 లెసన్స్ కూడా ఉండేవి కదా దాని మీద. ఇప్పుడు మొత్తం అవే నడుస్తున్నాయి. కాబట్టి మేము ఏదో మర్డర్ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, డెకాయిటీ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుని వచ్చాం. కానీ సైబర్ క్రైమ్ ఎలా చేయాలంటే మేము కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో రీస్కిల్లింగ్ ది ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఈజ్ ఏ ప్రియారిటీ ఫర్ అస్. వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ దిస్ ఇయర్. యాజ్ యూ సెడ్, సైబర్ క్రైమ్ విల్ బి a top priority for the AP police. See, the point is simple. సాక్ష్యం ఉండి చట్టం గట్టిగా ఉంటే శిక్ష పడుతుంది. ఇప్పుడు రెడ్ శాండర్స్ తీసుకున్నారనుకోండి, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ మేము అమెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అమెండ్ చేయాల్సి వచ్చింది? డిటరెన్స్ లేదు. ఏదో ఏదో లాక్ తీసుకుపోతాం, ఎర్రచందనం ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కట్టాలి, ఏదో ఫారెస్ట్ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఒకవేళ ఐటీ యాక్ట్లో ద పనిష్మెంట్ ఈజ్ నాట్ వెరీ డిటరెంట్ అండ్ ఇఫ్ ది ఎవిడెన్స్ కలెక్షన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, naturally see there is a problem. Definitely there is a new crime. International cooperation undali. Offense ikkada కూర్చొని చేయాలి. ట్రాన్స్ బౌండరీ, there is no boundary. పాత రోజుల్లో క్రైమ్ కి కొత్త రోజుల్లో క్రైమ్ కి తేడా ఉంది. పాత రోజుల్లో క్రైమ్ ఏంటి? ఒక పోలీస్ స్టేషన్ కి అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ అటాచ్ లేదు. సైబర్ క్రైమ్ ఈజ్ నాట్ అటాచ్డ్ ఎనీ పోలీస్ స్టేషన్. Someone sitting in Poland can do an offense sitting there and then kind of thing.
సో పాత రోజుల్లో జరుగుతున్న క్రైమ్కి ఇప్పటికి చాలా తేడా ఉంది, క్యారెక్టరిస్టిక్స్లో చాలా తేడా వచ్చింది. నోబడి కెన్ సే దట్ దిస్ బిలాంగ్స్ టు మై కేస్, మై పోలీస్ స్టేషన్. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. అందుకని వీఆర్ సిట్టింగ్ ఇన్ వర్క్ షాప్, సెమినార్స్, వర్కింగ్ అవుట్ హౌ బెస్ట్ వీ కెన్ డూ టు రెడ్యూస్. అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఫోన్ చేయగానే రాత్రి 11ంటికి మనం మన కార్డ్స్ అవన్నీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు సీ దట్ సమ్ మూవీస్ ఆర్ మేడ్ 1-minute movie like in Visakhapatnam. They are releasing to the common man to see that they don't fall into those attempts anamata. సార్ ఈ కోడి పందాల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కదా. Yeah, definitely we are bound to follow the directions of the honorable high court. We will follow that. అంటే బేసిక్ గా ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలే దగ్గరుండి మరి కోడి పందాలు నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తున్నారనే క్వశ్చన్ కన్నా ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఫాలో అవ్వాలా అంతే మాకుంది. ఇఫ్ దేర్ ఇస్ అ డైరెక్షన్ దట్ వీ హ్యావ్ టు బైండ్ దెమ్ ఓవర్, విల్ బైండ్ దెమ్ ఓవర్. ఇఫ్ వీ హ్యావ్ టు book a case, we'll book. If we have to prevent, we'll prevent. Directions of the High Court are very essential and important for us. అంటే ఇప్పుడు మన కృష్ణా జిల్లాలోనే కంకిపాడు లాంటి చోట అప్పుడే కోడి పందాలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు, బరిలు ఏర్పాటు చేయడం. దట్స్ వాట్ యాక్చువల్ గా హైకోర్టు చెప్పింది కూడా. ముందే పోయి అసలు గ్రౌండ్స్ అన్ని వెరిఫై చేయమని చెప్పింది. మేబీ వీఆర్ ఆల్ బిజీ విత్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ అనే ఉన్నాం, బట్ అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎ బ్యాక్ సీట్ ఇన్ దట్. వీల్ డెఫినెట్లీ ప్రివెంట్ ఇట్. Time of demonetization, sir. అయ్యా మళ్ళీ చెప్పండి క్వశ్చన్. How much amount has been seized in the time of demonetization? If we are right about close to 3 to 5 crores, anywhere between 3 to 5 crores. ఒక సింగిల్ ఇన్స్టెన్స్ 1.6 crores పట్టుకోవడం జరిగింది. విశాఖపట్నం 1.2 crores. Basically that's what the money seized, maybe other than small amounts. Yeah. కులాలకు సంబంధించినటువంటి సమస్య ఉందన్న, మీరు స్పెసిఫిక్ గా దాని మీద ఏం ఫోకస్ అనే దాని మీద ఏమన్నా స్పెసిఫిక్ అంటే రిజర్వేషన్ ఉద్యమాలు ఇలాంటి వాటి మీద ఉన్నా వాటి మీద కొంచెం క్లారిఫికేషన్ చెప్పగలరు? క్లారిఫికేషన్ ఏం లేదండి. లా ఈజ్ సింపుల్. లా ఈజ్ దేర్. ఐపీసీలో లా ఉంది, పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్పెసిఫిక్ గా ఎందుకు మేము ఉదాహరిస్తున్నాం అంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి. దేర్ వాజ్ ఎ వ్యాక్యూమ్ ఇన్ ద లా. ఆ వ్యాక్యూమ్ ఏంటంటే, లా ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ. ఇట్స్ ఆల్ టిపికల్ పోలీసుల్లో పీడీపీపీ యాక్ట్ అంటాం. దాంట్లో ఏముంది, ఎవరైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళని కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, లేకపోతే వాళ్ళ మీద సాక్ష్యం ఉంటే శిక్ష వేయండి, అంతవరకే. కానీ సుప్రీంకోర్టు ఏమి అబ్జర్వ్ చేసిందంటే, బురకా శిక్షే కాదు, డ్యామేజ్ ఎవరు పట్టించుకుంటారు, ఏం చేస్తారు, డ్యామేజ్ గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆ లాలో లేదు కాబట్టి లా తయారు చేసేంత వరకు మేము ఇచ్చిన గైడ్ లైన్స్ లా అని చెప్పారు. 2007-2008లో జరిగింది ఇది, ఆంధ్రప్రదేశ్ కేసు అది. It was not well taken up by the police in true sense. Now we are taking that up. In the light of Tuni incident or whatever it is, we are taking any damage is a damage. దాని ప్రకారం ఏంటంటే మేము గవర్నమెంట్కి రిపోర్ట్ రాయాలి, గవర్నమెంట్ హైకోర్టుకి రిపోర్ట్ రాయాలి, వాళ్ళు ఒక ఎస్ఎస్ఆర్ని తయారు చేస్తారు, క్లెయిమ్స్ కమిషనర్ని అపాయింట్ చేస్తారు. దిస్ ఇస్ అ వర్డ్, కరెక్ట్ వర్డ్.